బీజేపీ తన ఉనికి కోల్పోతుందనే ఒక భయంతో కొన్ని ప్రకటనలు చేస్తున్నది. ఈ మధ్య చూస్తున్న అటు కిషన్ రెడ్డి గారు, ఇటు ఈటల రాజేందర్ గారు, ఇటు రాజా సింగ్ మాట్లాడుతున్న తీరు ఉనికి కోసమే అన్నట్టుగా కనబడుతున్నది. ప్రత్యేకించి ఈటల గారు బట్టి గారి మీద కామెంట్ చేయడం అనేది ఒక వ్యూహాత్మకమైన ప్రకటనే అది. ఎందుకంటే బట్టి గారి కుటుంబం మీద అవినీతి ఆరోపణలు లేకపోతే ఇంకో రకమైన ఆరోపణలు చేయడం ఏంటంటే తనను లక్ష్యంగా చేసుకొని బీజేపీ ముందుకు పోవాలనే వ్యూహం కనబడుతున్నది. కానీ అవినీతి గురించి బీజేపీ మాట్లాడితే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంటాయి. కాబట్టి అలా మీ ఉనికి కోసమో మీ పదవుల కోసమో అటువైపు ప్రభుత్వాన్ని ఇటువైపు బట్టి గారిని కాకుండా ఇంకా రేషన్స్ కార్డ్స్ విషయంలో ఇంకో కామెంట్ ఉత్తమ్ గారి విషయంలో చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు పట్టించుకోరనే విషయం గమనించాల్సిన అవసరం ఉంది. రెండవది, రాజ్యాంగం మీద, రాజ్యాంగం పట్ల వాళ్ళకి ఏదో నమ్మకం ఉన్నట్టుగా, రాజ్యాంగమే మేమే ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా చేస్తూ మాట్లాడుతుండడం కూడా హాస్యాస్పదం. ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్న మీ ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళ పట్ల మీ విధానం ఏందో తెలియదు.